నిమ్మకాయ పొడి, ధనియాల పొడి వేసాను, జీలకర్ర పొడి, మ్యాజీ పొడి అంటే మ్యాజీ అంటే గరం మసాలా నేను లైట్గా వేసుకున్నాను, మిరియాలు, పసుపు, యాలక్కాయ పొడి వేసుకుంటే స్మెల్ రాదన్నమాట. చేప స్మెల్ అనేది చంపేస్తుంది. ఉప్పు నేను కారం పొడి ఒక లైట్గా వేసాను. మనం చేపలు పట్టించుకున్నాం. చేపలు అయితే మసాలా వేసుకొని అయిపోయిందండి. ఇలా నూనెలో కాల్చుకోవాలి చేపలు. ఇంకా నూనెలో కాల్చుకుంటే మట్టి పులుసు బాగా వస్తుంది. నేను ఇక్కడ చేపలోనే వేసాను, ఎందుకంటే టేస్ట్ వస్తుందని. తర్వాత ఎర్రగడ్డలు సన్నగా చేసుకోవాలి, టమాటా చాలా కొంచెం చాలు, ఇది కాసేపు వేగిన తర్వాత అల్లం పేస్టు వేస్తున్నాను, కొత్తిమీర, ఈ కొయ్యట్లు పిసిబారు అంటారు, అదే ఏదో అంటారు కదండి, ఆకు సన్నగా ఉండే ఆకు, అది వేయాలి. మనం ఏదైతే పుల్లు అయితే కలుపుకున్నాము చేపకి, అదే పుల్లు వేసి కొంచెం టేస్ట్ చేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది. ఇంకా తినాలని అనిపిస్తుంది. మరి ఇప్పుడు ఇట్లా నేను 2 టైమ్స్ చేశాను, అంటే వీడియో తీయలేదు. నేను బియ్యం ముందుగా అయితే కడిగి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు బియ్యం వేసేసుకున్నాను, బాగా కలిసేట్టుగా కలుపుకున్నానండి. ఉప్పు లైట్గా వేసుకున్నామండి. అంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకంగా చేస్తారు కదా అండి చేపలు మచ్చి పులుసు. ఒక ఇంట్లో చేసినట్టు ఇంకొక ఇంట్లో చేయరు కదా. నేనైతే తగినంత తీసుకున్నాను, మీరు ఇంతేనండి, సింపుల్గా అవుతుంది. కాసేపు మూత పెట్టి అయిపోయిందండి.